వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు టీజీ టాప్ 10 చూద్దాం. గత ఏడాది 13/9/2023న హన్మకొండలో సీఎం ఇచ్చిన హామీ మేరకు విద్యాశాఖలోని సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు అందరినీ రెగ్యులర్ చేయాలని, ఆలోపు తక్షణమే పే స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి కలెక్టరేట్ సమీపంలో ఆ ఉద్యోగులు చేపట్టిన సమ్మె నాటికి 2వ రోజుకు చేరింది. ఈ ఆందోళనలో రాష్ట్ర అధ్యక్షులు దుండిగల్ యాదగిరి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఝాన్సీతో పాటు భారీ సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం గుమ్మడిదల మండలం అన్నారం గ్రామంలోని పుల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ కళాశాలలో 63వ నేషనల్ ఫార్మసీ వీక్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా 3వ రోజు విద్యార్థులకు వాలీబాల్ పోటీలను నిర్వహించారు. బి ఫార్మసీ, ఫార్మా డి తదితర విద్యార్థులు పోటీలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. మంత్రి కొండా సురేఖను బర్తరఫ్ చేయాలని వేములవాడ కౌన్సిలర్ బీఆర్ఎస్ నేత నిమ్మశెట్టి విజయ్ అన్నారు. పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ రాజన్న భక్తులు పవిత్రంగా భావించే మొక్కుల రూపంలో చెల్లించే కోడలను మంత్రి కొండా సురేఖ అనుచరులు కలేబారాలకు తరలించాలని మండిపడ్డారు. వెంటనే మంత్రిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మినీ స్టేడియంలో సీఎం కప్ మండల స్థాయి క్రీడా పోటీలను ప్రారంభించారు. క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వాన్ని కలిగిస్తాయని, గ్రామీణ యువతలోని క్రీడా ప్రతిభను వెలికి తీయడం కోసమే ప్రభుత్వం సీఎం కప్ పేరిట క్రీడా పోటీలు నిర్వహిస్తుందన్నారు. తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగులకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన క్రమబద్ధీకరణ హామీని నిలబెట్టుకోవాలని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ అభ్యర్థి శేఖర్ రావు డిమాండ్ చేశారు. కరీంనగర్ కలెక్టరేట్ ముందు ఎస్ఎస్ఏ ఉద్యోగులు నిర్వహిస్తున్న నిరవధిక సమ్మెకు మద్దతు ప్రకటించారు. ఎస్ఎస్ఏ ఉద్యోగులు చాలీచాలని వేతనాలతో దశాబ్దాలుగా విద్యాశాఖలో కీలక సేవలు అందిస్తున్నారని, వారిని పర్మనెంట్ చేయాలన్నారు. కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్ మండలం గుండిం పంట పొలాల్లో చిరుత సంచారాన్ని అటవీశాఖ అధికారులు ధృవీకరించారు. గుండిం శివారులోని చేనులో రమేష్ అనే రైతుకు పులి గాండ్రింపు వినిపించగా సదరు రైతు స్థానిక అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. పత్తి పంటలో పాదముద్దలు పరిశీలించి అది చిరుత అని అటవీ అధికారులు నిర్ధారించారు. చిరుత అడుగు జాడలతో అది వెళ్తున్న ప్రాంతాన్ని అధికారులు ట్రాక్ చేస్తున్నారు. జర్నలిస్టులపై దాడి చేసిన నటుడు మంచు మోహన్ బాబుపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నారాయణపేట పట్టణంలోని జర్నలిస్టులు బైక్ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన రహదారుల గుండా ర్యాలీ నిర్వహించి ఎస్పీ యోగేష్ గౌతమ్ కు వినతి పత్రాన్ని అందజేశారు. జర్నలిస్టులు తమ వృత్తిని నిర్వహిస్తుంటే నటుడు మోహన్ బాబు అడ్డుకొని దాడులు చేయటం సరైంది కాదని, బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఉన్నత చదువులు చదివి ఎన్నో కష్ట నష్టాలను వచ్చి పోలీసు ఉద్యోగాలు సాధించిన సిబ్బంది ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ, నీతి, నిజాయితీ, నిబద్ధతతో విధులు నిర్వహించాలని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ అన్నారు. కమిషనరేట్ మీటింగ్ హాలులో నూతనంగా విధుల్లో చేరిన ఏఆర్ కానిస్టేబుల్ కు ఆయన దిశానిర్దేశం చేశారు. పోలీస్ శాఖలో మగ, ఆడ అని తేడా ఉండదని, పోలీస్ ఉద్యోగం ఎన్నో సవాళ్లతో కూడుకున్న ఉద్యోగమని పేర్కొన్నారు. విజయనగరం జిల్లా వేపాడ మండలం పాటూరు గ్రామంలో వెలసిన పురాతన శ్రీ జనార్దన స్వామివారి దేవాలయంలో మోక్షద ఏకాదశి గీతా జయంతి సందర్భంగా శ్రీ జనార్దన స్వామివారికి ఉదయం 5 గంటల నుండి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అలాగే నగర సంకీర్తన కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా చేపట్టారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జాతీయ మానవ హక్కుల సంస్థ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా 2024 సంవత్సరానికి గాను భారత సేవారత్న అవార్డును సంగెం మండలంలోని కాట్రేపల్లి గ్రామానికి చెందిన సీనియర్ పాత్రికేయులు, సామాజికవేత్త అయిన సాయిరెడ్డికి హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో అందించి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, సామాజికవేత్తలు పాల్గొని ఆయనను అభినందించారు.